ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనము ఈ ప్రాబ్లం చూద్దాము. Two smooth circular cylinders, each of weight 100 newtons and radius 6 meter, are connected at their centers by a string of length 16 meters. సో ఈ టూ సిలిండర్స్ ఉన్నాయట, వీటి యొక్క వెయిట్ 100 న్యూటన్స్ అట. సో వెయిట్ అనేది ఎప్పుడు కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి ఇలా పాయింట్ చేశారు కింద డౌన్ ఏరియాతో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి. సో వీటి రేడియస్ 6 మీటర్స్ అట. సో దీనికి రేడియస్ 6 మీటర్, దీనికి రేడియస్ 6 మీటర్. ఓకే, అండ్ మధ్యలో ఉన్న స్ట్రింగ్కి లెంత్ 16 మీటర్స్ అన్నారు. ఓకే, ఆర్ రెస్టింగ్ ఆన్ హారిజంటల్ ప్లేన్. ఓకే, ఈ హారిజంటల్ సర్ఫేస్ మీద వాటిని పెట్టారట. అండ్ సపోర్టింగ్ ది మేము ద థర్డ్ సిలిండర్ వెయిట్ 200 న్యూటన్స్. సో వీటన్నిటి మధ్య 200 న్యూటన్స్ ఉన్న ఇంకో సిలిండర్ని ప్లేస్ చేశారట. సిలిండర్ అంటే మీకు సర్కిల్ ఎందుకు కనిపిస్తుంది అన్న డౌట్ రాకండి. లైక్ మనకి ఇప్పుడు సైడ్ వ్యూ చూపిస్తున్నారు ఇలా. అండ్ రేడియస్ 6 మీటర్స్ అట దీనికి కూడా. ఓకే, దీనికి కూడా రేడియస్ 6 మీటర్స్. సో అన్నిటికీ రేడియస్ 6 మీటర్స్ ఇక్కడ. నౌ ఫైండ్ ద ఫోర్స్ ఎస్ ఇన్ ద స్ట్రింగ్ ఏబి. సో ఈ ఏబి అనే స్ట్రింగ్లో ఫోర్స్ కనుక్కోవాలి. అండ్ ద ప్రెజర్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద ఫ్లోర్స్ అట్ ద పాయింట్ డి అండ్ ఈ. సో ఈ డిఈ అనే పాయింట్స్ దగ్గర ఇక్కడ మనకి రియాక్షన్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, మనకి న్యూటన్స్ లా ప్రకారము. సో ఈ దీని రియాక్షను ఇక్కడ రియాక్షన్స్ కనుక్కోవాలి. అంటే మనం ఆర్డి ఆర్ఈ రియాక్షన్స్ కనుక్కోవాలి. ఆర్డి ఆర్ఈ రియాక్షన్స్ కనుక్కోవాలి, ఆర్ఈ రియాక్షన్స్ కనుక్కోవాలి. అండ్ ఈ స్ట్రింగ్లోని టెన్షన్ కనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం దీన్ని ఏ విధంగా ఫస్ట్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రకారము ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చో, ప్లస్ తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఉపయోగించి జస్ట్ విత్ ఇన్ 30 సెకండ్స్లో మనము ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్తో సేమ్ ఇదే సబ్జెక్ట్ని డెప్త్గా చెప్తున్నాను కదా, కొద్దిగా వీటన్నిటిని మీరు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా కొత్త డౌట్స్ అనేవి వస్తాయి. సో మీకు వచ్చిన డౌట్స్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము యాజ్ సూన్ యాజ్ వాటికి రిప్లై ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనం ప్రాబ్లంలోకి వెళ్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. మనకి ఇందులో ఉన్న టెన్షన్ని, ఈ స్ట్రింగ్ ఏబీలో ఉన్న టెన్షన్ని, ఆర్టీని ఆర్ఈని కనుక్కోమన్నారు. సో ముందుగా మనము ఏం చేస్తామంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తాం. సో ఇక్కడ మనకి 3 ఇండివిజువల్ బాడీస్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి ఈ ప్రాబ్లంకి. సో అవి ఏ విధంగా వస్తాయో చూద్దాము. ముందుగా మనము ఈ సి అనే బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. సో మనకి ఇక్కడ వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది. ముందుగా మనము వెయిట్ వేద్దాము. వెయిట్ ఈక్వల్ టు 200 న్యూటన్. సో మనం ఇలా ఒక పర్పెండిక్యులర్ ప్యారలల్ లైన్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. సో మనకి యాంగిల్స్ అనేవి రిజాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు యాంగిల్ తెలియదు. అండ్ ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఉన్నప్పుడు మనం దీన్ని ఐసోలేట్ చేసినప్పుడు దీని మీద అంటే ఈ సి బాడీ మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూడాలి. ఇక్కడ మనకి ఏం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి ఆర్ఏ అనే రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇట్ సైడ్ నుంచి ఆర్బి అనే రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో మనం ఈ ఆర్ఏ ఎంత యాంగిల్తో యాక్ట్ చేస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ మనము ఈ వాడు ఇచ్చిన లెన్స్ ప్రకారం మనము యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ రేడియస్ ఎంత అన్నాడు, 6 అన్నాడు, దీనికి కూడా 6 అన్నాడు. సో ఇప్పుడు 6 + 6 ఎంత అవుతుంది, 6 + 6 12 అవుతుంది. అండ్ ఈ లెంత్ ఎంత అన్నాడు, 16 అన్నాడు. అండ్ ఈ రెండు ఐడెంటికల్ బాల్స్ ఉన్నాడు కాబట్టి మనం ఒక సెంటర్లో ఒక లైన్ తీసుకున్నట్టయితే ఇది 8 ఇది 8 అవుతుంది. ఈ సెంటర్లో ఒక లైన్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే సో ఏంటి మనం అప్పుడు ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఉపయోగించవచ్చు. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ కొసైన్ ఏదైనా ఇక్కడ ఉపయోగించవచ్చు కాబట్టి ఒక వెర్టికల్ లైన్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం ఇలా. సో మనం ఇప్పుడు ఇక్కడ యాంగిల్ కావాలి. సో ఇక్కడ యాంగిల్ మనం ఏ విధంగా పెట్టచ్చు, ఇప్పుడు కాస్ థీటా తీసుకుంటాం. ఇక్కడ కాస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా ఎంత అవుతుంది, అడ్జసెంట్ ఇక్కడ 8 ఉంది, హైపోటెన్యూస్ ఈ రెండు రేడియస్ యొక్క సమ్మె కాబట్టి 6 + 6 12 అంటే 2/3
0.66. సో cos theta 0.66 ఎంత అవుతుందో చూడండి. నేను కూడా క్యాలిక్యులేటర్ తీసుకుంటాను. cos ఇన్వర్స్ 0.66 అవుతుంది కాబట్టి మనకి ఎంత వస్తుందంటే 48.7 degrees వస్తుంది. సో ఇది 48.7 degrees ఫ్రెండ్స్. సో మనం అంటే 48.7 degreesతో ఇది హారిజంటల్తో చూస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక హారిజంటల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఈ హారిజంటల్తో కూడా ఇది 48.7 degrees చేస్తుంది. 48.7 degreesలో మనకి RA అనేది యాక్ట్ అవుతుంది. రియాక్షన్ ఎట్ దిస్ పాయింట్ RA. సేమ్ మనం ఇటు సైడ్ ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇది 12 ఇది 8. సో ఇక్కడ మనం cos theta అప్లై చేసుకున్నా మళ్ళీ సేమ్ 48.7 యాంగిల్తో RB అనేది యాక్ట్ అవుతుంది. రియాక్షన్ D అనేది యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని మనము గ్రాఫికల్ వే అయినా ఉపయోగించవచ్చు, లేకపోతే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రకారం ఉపయోగించవచ్చు. సో రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రకారం చూద్దాము. 2 ఈక్వేషన్స్ వస్తాయి దీనికి. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 ఇది 1 ఈక్వేషన్ అవుతుంది. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 2 ఈక్వేషన్స్ అవుతుంది. సో ఇది ఏ విధంగా వస్తుందో చూద్దాము. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే RA cos 48.7 ఈక్వల్ టు అంటే ఇటు సైడ్ పాజిటివ్ తీసుకుని ఇటు సైడ్ నెగిటివ్ RB cos 48.7 ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి RA ఈక్వల్ టు RB వస్తుంది. ఇది మనం చూడకుండానే చెప్పచ్చు ఈ రియాక్షన్స్ అనేవి సమానంగా ఉంటాయంటే, ఎందుకంటే ఇది ఐడెంటికల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్వియస్లీ రియాక్షన్స్ అనేవి సమానంగానే ఉంటాయి. అండ్ మనము సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 ఉపయోగిస్తే ఇక్కడ ఇదేమైతుంది RA sin 48.7 ఇది కూడా పైకే, దీని ప్రొజెక్షన్ పైకే ఉంటుంది కాబట్టి ప్లస్ RA sin 48.7 ఈక్వల్ టు 200 లేకపోతే -200 ఈక్వల్ టు 0. ఇది కిందకి అట్టేది కాబట్టి మైనస్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆర్బీ ప్లేస్లో కూడా RA పెట్టేసాను డైరెక్ట్గా, ఎందుకంటే RA సమానం కాబట్టి. ఇక్కడ ఎంత ఇచ్చినప్పుడు 2RA sin 48.7 ఎంత చూడండి. sin 48.7కి 0.75 ఈక్వల్ టు 200 -200 అయితే 200 అవుతుంది. సో RA ఈక్వల్ టు 200/2 ఇంటూ 1/0.75. సో దీని వాల్యూ ఎంత చూడండి ఫ్రెండ్స్, 200/2 0.75. సో 133.33 అవుతుంది. సో ఇది RA, ఇదే RB కూడా సమానం మనకి. సో 133.33 న్యూటన్ అయింది. ఇక్కడ వేస్తున్నాము RA ఈక్వల్ టు RB ఈక్వల్ టు 133.33 న్యూటన్. ఇప్పుడు ఇంకో ఫ్రీ బాడీ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేద్దాం. మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఏకి మనకి వెయిట్ తెలుసు, 100 యాక్ట్ అవుతుంది, 100 న్యూటన్ యాక్ట్ అవుతుంది దీనికి. అండ్ సేమ్ ఇప్పుడు మనం దీన్ని ఐసోలేట్ చేసినట్టయితే ఇక్కడ నుంచి దాని పైన ఉన్న దాని రియాక్షన్ దీని మీద ఫామ్ అవుతుంది. సో మనం ఇందాక ఇలా గీసాం కదా, ఆ డైరెక్షన్లో గీసాం కదా, ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఈ C అనేది దీని మీద రియాక్షన్ చూపిస్తుంది. సో RC మళ్ళీ సేమ్ యాంగిల్ 48.7 డిగ్రీస్తో యాంగిల్ చూపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఇంకోటి యాడ్ అయింది, ఇక్కడ స్ట్రింగ్. సో ఈ బాడీని ఐసోలేట్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ అనేది మనకి ఇంతకుముందు ఏం చేస్తుంది, బాడీని లైక్ టుగెదర్ ఉంచడానికి ట్రై చేస్తుంది. సో అంటే ఈ బాడీని ఇటు సైడ్ పుల్ చేస్తుంది ఈ స్ట్రింగ్ అనేది. సో దాని యొక్క టెన్షన్ ఇటు సైడ్ ఉంటుంది, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది స్ట్రింగ్ టెన్షన్. అండ్ ఇంకా
ఆర్డి అనే రియాక్షన్ యాక్ట్ అవుతుంది. ఆర్డి అనే రియాక్షన్ కూడా యాక్ట్ అవుతుంది. ఇది టువర్డ్స్ అప్వర్డ్స్ ఉంది. సో మళ్ళీ మనం దీనికి రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉపయోగించవచ్చు. ఒక సింపుల్ టెక్నిక్ ప్రకారం ఫ్రెండ్స్, న్యూటన్స్ లా ప్రకారము ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ ఉంటాయని చెప్పారు. సో ఇప్పుడు మనం ఆర్ఏ దీని మీద ఎంత రియాక్షన్ ఫామ్ చేస్తుందో ఈ సి అనేది ఏ అనే బాడీ మీద కూడా సేమ్ అంతే రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉండగలుగుతుంది. మనకి ఆర్ఏ ఆర్బి రెండు సమానమని తెలిసింది. దీనికి మనం ఆర్సి కూడా సమానం తీసుకోవచ్చు. ఎందుకంటే రియాక్షన్స్ అనేవి ఇది దీని మీద ఎంత యాక్ట్ చేస్తుంది, ఇది కూడా దీని మీద అంతే యాక్ట్ చేస్తుంది. సో రియాక్షన్స్ అనేది సమానంగా ఉంటుంది. సో మనకు ఆర్సి వాల్యూ తెలుసు 133.33 న్యూటన్ అని. దీని నుంచి మనము ఇప్పుడు మనం సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్ టు 0 ఉపయోగించినట్టయితే ఇది డైరెక్షన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి, ఐ మీన్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సి కాస్ 48.7 మైనస్ ఆర్సి కాస్ 48.7 అంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు 0. ఎందుకంటే టెన్షన్ అటు సైడ్ ఉంది, సో పాజిటివ్ టెన్షన్. సో ఎస్ ఈక్వల్ టు ఆర్సి కాస్ 48.7. సో ఆర్సి అంటే ఇక్కడ 133.33 కాస్ 48.7. సో ఇది ఎంత చూద్దాము. 130.33 ఇంటూ కాస్ 48.7 ఈక్వల్ టు 88 వచ్చింది. సో టెన్షన్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, మనకి 88 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం రియాక్షన్స్ కనుక్కుందాం. రియాక్షన్ కనుక్కున్నట్టయితే ఇక్కడ మనకి పైన ఆర్డి అనేది యాక్ట్ అవుతుంది. ఆర్డి పైకి పాజిటివ్ తీసుకున్నాము. సో ఇది దీని యొక్క కాంపోనెంట్ కింద యాక్ట్ అవుతుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళడం అయితే సో మైనస్ ఆర్సి యాంగిల్ దీంతో ఫామ్ అవుతుంది కాబట్టి సైన్ యాంగిల్ అవుతుంది. సైన్ 48.7 నేను వేస్తున్నా ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 వేస్తున్నాను. ఓకే, మైనస్ సైన్ ఎఫ్ఐ ఈక్వల్ సారీ పైకి మనము నెగిటివ్ తీసుకున్నాము, పైన ఆర్డి ఇది కింద క్యాపిటల్ అయింది కాబట్టి ప్లస్ తీసుకున్నాము. ప్లస్ 100 ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకి ఎంత వస్తుందో చూద్దాము. సో ఆర్డి ఈక్వల్ టు ఆర్సి అంటే మనకు తెలుసు 133.33 sin 48.7 ప్లస్ 100. సో మనకు ఆర్డి ఎంత వస్తుందంటే 133.33 ఇంటూ sin 48.7 ఆల్మోస్ట్ 100 వస్తుంది. ప్లస్ ఇది ఒక 100. సో ఆర్డి ఈక్వల్ 200 న్యూటన్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇందాక టెన్షన్ ఎంతుందో ఈ స్ట్రింగ్లో టెన్షన్ అనుకున్నాము 88 ప్లస్ ఆర్డి ఈక్వల్ టు 200 న్యూటన్ వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ డయాగ్రామ్ బట్టే చెప్పేయచ్చు ఈ డి అండ్ ఈ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి అండ్ వాటి రేడియస్ కూడా సమానంగా ఉంది కాబట్టి ఆర్డి ఎంత ఉంటుందో ఆబ్వియస్లీ ఆర్ఈ కూడా అంతే ఉంటుంది. ఆర్ఈ కూడా అంతే ఉంటుంది. సో మనం ఇది ఇప్పుడు రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రకారం చూసాం కదా, ఒకసారి గ్రాఫికల్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ద్వారా ఎంత సింపుల్ అయిపోతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ని నేను గ్రాఫికల్ వేలో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇస్తున్నా. అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఒక ఇండివిజువల్ బాడీకి కాకుండా యాజ్ సిస్టమ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ సిస్టమ్ గీస్తాను. నేను ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ సిస్టమ్ గీస్తాను. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్ఏ అనేది ఆర్సీ మీద రియాక్షన్ చూపిస్తుంది, అలాగే ఆర్సీ ఆర్ఏ మీద రియాక్షన్ చూపిస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ టూ ఫోర్సెస్ అనేవి ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆర్బి ఈ బి అనేది సి మీద చూపిస్తుంది, సి కూడా బి మీద అంతే చూపిస్తుంది. సో ఇది కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫోర్సెస్. ప్లస్ ఈ స్ట్రింగ్ ఏని ఇటు సైడ్ ఎంత పుల్ చేస్తుందో బీని కూడా అంతే ఇటు సైడ్ పుల్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్ట్రింగ్ అనేది ఏని ఇటు సైడ్ ఎంత పుల్ చేస్తుందో
ఏని ఇటు సైడ్ ఎంత పుల్ చేస్తుందో బీని కూడా ఇంతే ఇటు సైడ్ అంతే పుల్ చేస్తుంది. సో ఇది కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ ఫోర్సెస్ ఇది ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఫోర్సెస్ ఇవన్నీ. సో మనకి ఈక్విలిబ్రియం లా ప్రకారం ఏం చెప్తుందంటే లా ఆఫ్ సూపర్ పొజిషన్ ఏమని చెప్తుందంటే ఏవైనా ఫోర్సెస్ మనకి ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు అవి నెట్ ఎఫెక్ట్లో ఏమాత్రము పాల్పంచుకోవు. అంటే ఇప్పుడు మనం ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ మనకి ఈ రియాక్షన్స్ అన్నీ మనకి వెయిట్స్ వల్ల యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వెయిట్ గీయాలి. ఇక్కడ దీని వెయిట్ 200 అండ్ ఈ వెయిట్స్ కూడా డౌన్ డైరెక్షన్ యాక్ట్ అవుతున్నాయి. సో ఇది కూడా ఈ రియాక్షన్స్కి కారణాలు కాబట్టి ఇది ఒక 100, ఇది ఒక 100, 100, 100. సో ఇవన్నీ వెయిట్ ఫస్ట్ గీసేసాను. తర్వాత మనకి ఉన్న రియాక్షన్స్ ఒకటే, ఏంటవి? ఆర్డి, ఆర్ఈ. ఇంకా వీళ్ళన్నీ ఈక్విలిబ్రియంలో అయిపోయాయి. సో మనకి ఇది వెర్టికల్గా ఉంది, ఆర్టీ అండ్ ఆర్ఈ కూడా వెర్టికల్గానే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఖచ్చితంగా క్లోజ్డ్ పాలిగాన్ అవ్వాలి, ఎందుకంటే మనం దీన్ని ఈక్విలిబ్రియం కింద కన్సిడర్ చేసాం కాబట్టి. సో ఆర్ఏ ఆర్డి కూడా సమానంగా ఇలాగే ఉంటాయి. అంటే ఇది కూడా వెర్టికల్గా ఉంటుంది ఆర్ఏ ఆర్డి. ఇదేమో మనకి సి వెయిట్, ఇదేమో ఏ బాడీ యొక్క వెయిట్, ఇదేమో బి బాడీ యొక్క వెయిట్. సో వీటికి సమానంగా ఈక్వల్ అండ్ ఆపోజిట్ లెంత్లో ఆర్ఏ అండ్ ఆర్టీ అండ్ ఆర్ఈ రియాక్షన్స్ అనేవి ఉండాలి, అప్పుడే ఇది క్లోజ్డ్ పాలిగాన్ అవుతుంది. సో మనము ఈ విధంగా రాసుకోవచ్చు, వెయిట్ ఆఫ్ ఏ ప్లస్ వెయిట్ ఆఫ్ బి ప్లస్ వెయిట్ ఆఫ్ సి ఈక్వల్ టు రియాక్షన్స్ ఆర్ఏ ప్లస్ ఆర్బి. సో ఇది 200, ఇది 100, ఇది 100. మనం కొద్దిగా కామన్ సెన్స్ అప్లై చేసినట్టయితే ఆర్టీ ఆర్ఈ సమానంగా ఉంటుంది. మనకి ఆర్టీ ఆర్ఈ అనేది రియాక్షన్స్ సమానంగా ఉంటాయి. సో దీనికి ఒకే దానికి 2RD అని రాసేసుకోవచ్చు. సో ఇది 400 అయింది, 2RD. సో RD ఎంత అవుతుంది మనకి? 200. అదేవిధంగా RE కూడా 200 అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారం మనము ఈ ఈక్విలిబ్రియం ఫోర్సెస్ అన్ని మనము తీసేసినట్టయితే సిస్టమ్ నుంచి, అండ్ ఒక సిస్టమ్ మొత్తానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనము దీనికి ఎంత సింపుల్గా అవుతుందో, ఇందాక మనం దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్, దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్, దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్, 3 ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసి సాల్వ్ చేసే బదులు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారము లా ఆఫ్ ఈక్విలిబ్రియం అంటే ఈక్విలిబ్రియం ఫోర్సెస్ అన్ని మనం క్యాన్సిల్ చేసినట్టయితే డైరెక్ట్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ సిస్టమ్ కన్సిడర్ చేసి ఒక్క స్టెప్లో మనకి ఇవి సాల్వ్ చేసేయచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి. సో మనకి గేట్, డిఎస్సి వాటిల్లో మనకి చాలా టైం సేవ్ చేస్తాయి ఈ ప్రాసెస్ అనేది.